హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒక మంచి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏదైతే చూస్తున్నామో ఈ వెంచర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం అంటే ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి. స్టోనింగ్ కానివ్వండి, రోడ్స్, డ్రైనేజ్, పార్క్స్ డెవలప్మెంట్, సో మొత్తం ఇవన్నీ కూడా అయిపోయాయి. నంబర్ 1 వెంచర్ అండి ఇది. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకైతే ఇక్కడ ప్లాట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు చాలా రీజనబుల్ రేట్ లో మీరు దీన్ని మన వెంచర్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. జస్ట్ మన మెయిన్ బెంగళూరు నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడి నుంచి జస్ట్ మనము ఒక 1 కిలోమీటర్ కూడా రాలేదండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే వచ్చాం. మీకు ఇక్కడ నుంచి ఆల్రెడీ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. షాద్ నగర్ ఏదైతే టౌన్ ఉందో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చూడండి, షాద్ నగర్ టౌన్. సో పక్కనే మనకు ఆల్రెడీ మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. సో ఇదే అనమాట డైరెక్ట్ రోడ్ అనమాట వెంచర్ కి అయితే. సో ఇక్కడ మీకు అక్కడ హైవే మీద వెహికల్స్ వెళ్ళేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. మీరు అబ్జర్వ్ చేసారంటే మీకు వెహికల్స్ కూడా కనబడతాయి. అక్కడ వెహికల్ మూవ్మెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే అనమాట షాద్ నగర్. ఇది షాద్ నగర్ దగ్గరలో ఉన్న మంచి అప్రూవ్డ్ వెంచర్ అనమాట. సో ఇదైతే చాలా తక్కువ ప్రైస్ లో మనకైతే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో నాకు కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ మనకు 30 కిలోమీటర్లు అవుతుంది. కరెక్ట్ గా 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. అలానే మనకి ఇక్కడ పక్కనే ఎంఎస్ఎన్ కంపెనీ ఉంది. తర్వాత మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మంచి వెంచర్ అనమాట. సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.